హాయ్ అండి. ఈరోజు మేము చైనాలో ఈ ఆన్‌లైన్‌లో బుక్ చేసామండి పచ్చి బఠానీ. అది మాకు 5 కేజీస్ వచ్చి 15 యాన్స్ పడింది. అంటే మన రూపీస్‌లో 180 రూపీస్ అనమాట. మన సైడ్ ఎంతున్నాయో నాకు తెలియదు. సో, ఇప్పుడు నేను వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో, ఫస్ట్ మనము మామూలు నీళ్ళలో కొంచెం సాల్ట్ ఏసేసి ఒక 10 మినిట్స్ ఇలా నానేసుకోవాలండి. ఇలా నానేసుకున్న తర్వాత మనము ముందుగానే ఫ్రిడ్జ్‌లో కూడా కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్‌తో వాటర్ పెట్టుకొని ఉండాలి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద కూడా వాటర్ పెట్టుకొని ఈ నానబెట్టుకున్న ఈ బఠానీస్‌ని మనము ఆ హాట్ వాటర్‌లో వేయాలండి. కొంచెం మరలేటప్పుడు వేయాలి. వేసిన తర్వాత బఠానీ అనేవి పైకొచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బఠానీస్ అన్నిటిని తీసి మనము వేరే గిన్నెలో ఇప్పుడు ఐస్ వాటర్ పెట్టుకున్నాం కదా! ఇలా వేసుకున్న ఈ గిన్నెలోకి వెంటనే మార్చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను పెట్టిన ఈ హాట్ వాటర్ గిన్నెలోకి మనము తీసుకున్న ఈ బఠానీ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అన్నీ అట్లా బాయిల్ అయ్యి బఠానీస్ పైకొస్తాయి కదా! ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనము ఈ కోల్డ్ వాటర్‌లో వేసేసుకోవాలనమాట. అంతే. ఇంకా ఇలా వేసుకున్న వాటిని మనము అన్నీ నీళ్ళన్నీ తీసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బట్ట మీద వేసి కొంచెం ఊరక అట్లా తడంతా అలా అనేసేసి మనము ఎయిర్ టైట్ బాక్స్‌లలో కానీ లేదంటే జిప్ కవర్స్ కానీ ఉంటాయి కదా! అలా వాటిలలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకు 6 మంత్స్ వరకు పాడవ్వవంట అండి. సో, అందుకే నేను కూడా ఈసారి ఇలా ట్రై చేశాను. చాలా బాగానే ఉన్నాయండి. ఇప్పటివరకైతే నాకు పాడవ్వలేదు. నేనిప్పుడు చేసి కూడా జస్ట్ నియర్‌గా 1 మంత్ అవుతుంది. చూస్తున్నా కదా! బఠానీ అనేవి పాడు అవ్వలేదండి. నీట్‌గా ఫ్రెష్‌గా మనం స్టోర్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.